లష్కర్ బోనాలు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఈ పేరు సుపరిచితం. హైదరాబాద్ బోనాలు అనగానే లష్కర్ బోనాలు అనే పేరు మారిమోగిపోతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాలు పండగనే లష్కర్ బోనాలుగా పిలుస్తారు. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే తమను తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ మహంకాళి అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పిస్తారు. అయితే సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఓ ఉద్యోగి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆర్మీ ఉద్యోగికి ఆలయ నిర్మాణానికి ఏంటి సంబంధం అనే అనుమానం అందరికీ కలుగుతుంది. అసలు విషయం ఏంటంటే, సికింద్రాబాద్లోని పాతబోయిగూడకు చెందిన సురాటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. తొలుత సికింద్రాబాద్లోనే ఉద్యోగం చేసిన ఆయన 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అక్కడ విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి విజృంభించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని తన సహోద్యోగులతో కలిసి అప్పయ్య దర్శించుకున్నారు. కలరా వ్యాధి తగ్గి ప్రజలు సంతోషంగా ఉంటే తన సొంతూరులో ఉజ్జయిని అమ్మవారి గుడి కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే కొద్ది రోజుల్లోనే కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. చాలా మంది ప్రజలు కలరా నుంచి కోలుకున్నారు. ఉజ్జయిని అమ్మవారి కటాక్షం కారణంగానే కలరా వ్యాధి తగ్గిందని అప్పయ్యతో పాటు ఆయన వెంట ఉన్న మిత్రులు భావించారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత అంటే 1815లో అప్పయ్య సికింద్రాబాద్కు వచ్చారు. ఉజ్జయినిలో తాను మొక్కుకున్న మొక్కు గురించి కుటుంబ సభ్యులకు చెప్పారు. బంధుమిత్రుల సహకారంతో పాతబోయిగూడ బస్తీకి సమీపంలో ఖాళీ స్థలంలో కట్టెతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు. పూజలు మొదలు పెట్టారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్న సమయంలో ఆషాఢ మాసం కావడంతో సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలోనూ ఆషాఢంలో జాతర నిర్వహించాలని అప్పయ్య నిర్ణయించారు. జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న బావికి మరమ్మతులు చేయిస్తుండగా మాణిక్యాల అమ్మవారి విగ్రహం దొరికింది. ఆ ప్రతిమను కూడా అమ్మవారి పక్కనే పెట్టి మాణిక్యాల అమ్మవారిగా పేరు పెట్టారు. ఆ తర్వాత అప్పయ్య కుటుంబ సభ్యులు ఆధునిక ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అమ్మవారి విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారు చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరణతో దర్శనమిస్తుంది. అప్పయ్య గుడి నిర్మించిన నాటి నుంచి అంటే 1815 నుంచి ఆషాఢ మాసంలో ప్రతి ఏటా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటే అంటువ్యాధులు సోకకుండా కాపాడడంతో పాటు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండేలా చూస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లష్కర్ బోనాల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జూలై 13, 14 తేదీలో 2 రోజుల పాటు బోనాల పండుగను నిర్వహిస్తారు. మొదటి రోజు భక్తులు నగరం నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. ఉదయం వేకువజామున నుంచి భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి బారులు తీరుతారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర 2వ రోజున ఫలహారం బండ్ల ఊరేగింపు, అమ్మవారిని అంబరి పైన ఊరేగించడం, రంగం కార్యక్రమాలు జరుగుతాయి. రంగం భవిష్యవాణి భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు. ఉజ్జయిని అమ్మవారు రంగం చెప్పే మహిళలో పూనుతారని చెబుతుంటారు. ఉజ్జయిని ఆలయంలో 2వ రోజు సాయంత్రం పూట రంగం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణలత అనే జోగిని ప్రతి ఏడాది కూడా రంగం చెబుతుంది. ఆమె ఒళ్ళంతా పసుపు పూసుకొని చేతిలో వేపాకులు పెద్ద బొట్టు పెట్టుకుని చూస్తేనే కాస్తంత భయం కలిగించే విధంగా ఉంటుంది. ఇది అలా ఉండగా స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి మరి భవిష్యత్తు చెబుతుంది. ఆమె పచ్చి కుండపై నిలబడినా కూడా ఆ కుండ పగిలిపోదు. అమ్మవారు ఆమెలో ప్రవేశించిందనడానికి అదే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు.